రాజన్న సిరిసిల్ల జిల్లా నిరాహార దీక్ష ప్యాకేజీ నెంబర్ 11/6 కాలువ ప్రారంభం కోసం గ్రామాలు పెద్దలింగాపూర్, నరసింహులపల్లి, రామోజీపేట, బాలమల్లు పల్లె, ఎడ్లోనికుంట, చిక్కుడువానిపల్లి రైతుల రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. జై రైతన్న, జై రైతన్న, జై జై రైతన్న, జై జై రైతన్న, జై రైతన్న, జై జై రైతన్న, జై జై రైతన్న. సమస్య బాబాయ్, సమస్య మాట్లాడు. సమస్య మన రైతులందరి సమస్య ఏంటంటే ప్యాకేజ్ నెంబర్ 11/6 కాలువ మన రంగనాయక సాగర్ నుంచి పెద్దలింగాపూర్, రామోజీపేట వైపు వెళ్తున్న, ఎడ్లోనికుంట వైపు వెళ్తున్న కాలువ ప్రారంభం కాకుండా ఆగిపోయింది. సో దానికి ప్రారంభం కోసం అని చెప్పేసి మేము అంతకుముందు మన కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. రైతులు మన ఇబ్బందులు పడుతున్న దాని గురించి వాళ్ళు అధికారులు స్పందించి ఒకసారి వచ్చి మేము పునఃప్రారంభిస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించి మళ్ళీ పునఃప్రారంభించడం జరగలేదు. సో దానికోసం అని చెప్పి మన రైతులు చాలామంది నష్టపోతున్నాము. అయితే పంటలను ఎండిపోతున్నాయి. దానికోసం అని చెప్పేసి ఇట్లా ఉంటే మరి పరిస్థితి ఏంటి? మరి మేము పంటలను ఎండిపోయి మేము నాశనం అయిపోతున్నాం. కాబట్టి మా పంటలు పండడానికి గల కారణం, పండకపోవడానికి గల కారణం ఎవరు? ప్రభుత్వమా, మరి పాలకులా, మరి ఎవరు? మరి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మేము రిలే దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి మా రైతులందరూ మద్దతు ప్రకటించి రావాల్సి ఉండాలని కోరుకుంటున్నాము. ఎన్ని గ్రామాలు? పెద్దలింగాపూర్, రామోజీపేట, నరసింహపల్లి, ఎడ్లోనికుంట మరియు చిక్కుడువానిపల్లి, బాల్బాల్పల్లి, నరసింహపల్లి కూడా ఉంది. బసాపూర్ అంత మనకు బసాపూర్ కూడా ఉందండి. దాదాపు 7 గ్రామాలు. మా 7 గ్రామాలకు వాటర్ అంతే కనుక దాదాపు 1000 ఎకరాలు సస్యశ్యామలంగా పండుతుందండి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. రైతులందరూ అర్థిస్తున్నాము. దయచేసి ఆదుకోవడం కోరుకుంటున్నామండి. జై రైతన్న, జై రైతన్న.